టైలర్స్ డే సందర్భంగా ఈ రోజు వితంతువులైన టైలర్స్ కి సుమారు 2 లక్షల రూపాయల విలువ చేసే కుట్టు మిషన్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ వైభవనందన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే రూరల్ టీడీపీ నాయకుడు గిరిధర్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా రూప్ కుమార్ యాదవ్ వారికి ధన్యవాదాలు తెలియజేశారు. స్మైల్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కమరుద్దీన్ మాట్లాడుతూ మహిళలకు జీవనాధారం కల్పించాలనే ఒక లక్ష్యంతో 15 మందికి కుట్టు మిషన్లు అందజేయడం జరిగిందన్నారు. ఈ రోజున సమాజంలో మనం ఏ స్థాయికి వెళ్ళినా సరే మనం నమ్ముకున్నటువంటి వృత్తిని, అదేవిధంగా మనం ఏ వృత్తిని నుంచి అయితే పైకి వచ్చామో ఆ వృత్తిని మరవకపోవడం, ఆ వృత్తి పట్ల గౌరవం ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా గతంలో టైలర్ వృత్తి చేపట్టినప్పటికీ ఇప్పుడు వివిధ రంగాల్లో వాళ్ళు ఉన్నత స్థాయికి చేరి అయితే అదే వృత్తిని ఎంచుకొని ఎవరైతే ఇంకా ఉన్నారో వారికి జీవనాధారాన్ని కల్పించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు విడో ఉమెన్ ఎవరైతే ఉన్నారో వారికి ఉచితంగా ఈ కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని వారు ముందుకు తీసుకొచ్చినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. సమాజంలో ముందుకు వెళ్తున్నటువంటి వారు వెనక ఉన్నటువంటి వారికి చేయూతనివ్వడం అనేది పేబ్యాక్ టు ద సొసైటీ అనేటువంటిది మన భారతీయ సంస్కృతి సంప్రదాయంలో ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని టేకప్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఏ మహిళలు అయితే ఈ కుట్టు మిషన్ ఇస్తున్నారో నిజంగా ఇది వారికి ఒక లైవ్లీహుడ్ అవుతుంది. దీని ద్వారా కుట్టు మిషన్ ద్వారానే ఈ రోజున సమాజంలో చాలామంది మహిళలు వారి నెలసరి సంపాదించుకొని పిల్లల చదువులు కావచ్చు, కుటుంబ అవసరాలు కూడా అవన్నీ కూడా వాటి ద్వారా మీట్ అవుతూ చక్కగా కుటుంబాలను ముందుకు తీసుకెళ్తున్నారు. మహిళలు ఆర్థికంగా పురోగతి సాధిస్తే ఖచ్చితంగా కుటుంబాలు కూడా ఎంతో ముందుకు వెళ్తాయి అనేదానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి మహిళలు కూడా వాటిని సరైన పద్ధతిలో ఉపయోగించుకొని మీరందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి కావాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. వాళ్ళ మిస్సెస్ ఒక మిషన్ కొనుక్కొని వాళ్ళ పిల్లల్ని చదివించి ఈ రోజు వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉన్నారు. ఉదాహరణ ఆ మిషన్ జీవనాధారం అయింది. కాబట్టి అందులో నేను టైలర్గా రావడం అటువంటి కష్టాలు నాకు తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరికి దాదాపు నుంచి ఒక మిషన్ జీవితంలో మిషన్ ఇస్తే వాళ్ళ జీవితాన్ని నిలబెట్టుకోవడం తెలుపుతూ ఈరోజు ఎంతో ఉన్న పని ఉన్నా మన కమిషనర్ గారు నేను పోయి తెలుస్తానే ఎక్కడ ఇస్తున్నావు, ఎలా ఇస్తున్నావు, ఏంది అని డీటెయిల్స్ నాకు 10 నిమిషాలు కేటాయించారండి. కామర్లో అంత దయాగురులు మన నందన్ గారు. అటువంటి ఐఏఎస్ ఆఫీసర్ మన జిల్లాకి గర్వకారణం. ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ